ఒకప్పుడు వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు అక్కడ సంపాదించుకున్న డబ్బుల్లో ఒకటి జనానికి పంచుతారు, ఓటర్లకి. అదే సందర్భంలో కొంత ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ, రోడ్డు, కాలువ ఇట్లాంటి వాళ్ళు చేస్తారు వాళ్ళ సొంత డబ్బులతో. ఒకప్పుడు అట్లా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి అనేక మంది వ్యాపార పారిశ్రామికవేత్తలు సొంత డబ్బులతో చేయించినవి చాలా ఉన్నాయి. లైక్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళది, గోరంట్ల బుచ్చి చౌదరి కూడా ఆ రోజు సొంత డబ్బులతో పెట్టేవాళ్ళు. అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎన్టీఆర్ టైంలో వచ్చినటువంటి నాయకులు, వ్యాపార పారిశ్రామికవేత్తలు అట్లా సొంత డబ్బులు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వేయడానికి 10 లక్షలు ఖర్చు అవుతుందంటే 3 లక్షలు గవర్నమెంట్ పెట్టుకుంటే 7 లక్షలు ఆ జేబులోంచి పెట్టడం, లేదా 7 లక్షలు గవర్నమెంట్ పెడతా అంటే 3 లక్షలు ఆడ పెట్టుకోవడం, ఇట్లాంటివి జరిగినాయి. చంద్రబాబు వచ్చాక కూడా జన్మభూమి పేరుతో జరిగినటువంటి సందర్భంలో అట్లా పెట్టుకోవచ్చు. తర్వాత కాలంలో ఇప్పుడు ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్కి ఎవరు నాయకులు సిద్ధం కావట్లేదు. ఇలాంటి దశలో వ్యాపారస్తులు ఆలోచన కూడా ఇప్పుడు ఈ పదవులను అడ్డు పెట్టుకుని దోచుకోవడానికే అన్నటువంటి రూట్లోకి వచ్చింది. అయితే నిజమైన వ్యాపారస్తులు, నిజమైన పారిశ్రామికవేత్తలు ఇక రాజకీయాలకు దూరం కావాలి. ఎందుకంటే బాధ్యతగా వ్యాపారం చేసుకునేవాడిని ఈ రాజకీయాల్లో వేధిస్తారు. ఎంవివి సత్యనారాయణకి సంబంధించి ఈ రోజు వరకు అపార్ట్మెంట్లకు కానీ అతను వెంచర్లకు కానీ ఎవరు ఏలెత్తి చూపెట్టరు, అంత పర్ఫెక్ట్గా చేస్తాడన్నటువంటి పేరుంది. అట్లాంటి వ్యక్తి వైసీపీ అధికారంలో ఉండగానే దారుణమైనటువంటి అవమానానికి గురయ్యాడు, నరకం అనుభవించాడు సైకలాజికల్గా. ఇప్పటికీ అది మానసికంగా వెంటాడుతూ ఉంటుంది ఆ కుటుంబాన్ని, ఆయన్ని. తన భార్య పట్ల ఆ దుర్మార్గుడు ప్రవర్తించినటువంటి తీరు ఇది. ఇప్పుడు అతన్నే విలన్గా చూపించేటటువంటి హైప్, అంటే ఏదో అంటారు కదా, నరుడి దిష్టికి నల్లరాయి అయినా పగులుతుందని. ఇప్పుడు ఆయన మీద ఆ దిష్టి ఎక్కువ ఉంది, దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. తాజాగా ఏదైతే తన మీదనే ఎంవివి బరి తెగింపు అంటూ మధురవాడ స్థలం విషయంలో అంటూ మధురవాడలో సర్వే నెంబర్ 2లో 585 పట్టా మీద 4 యజమానుల పేరుతో 233 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఒకరైన పిఎల్ఎన్ రాజుకు సంబంధించిన వారసుడు పూసపాటి నారాయణమూర్తికి వచ్చిన వాటాలో 3000 చదరపు గజాలు కొనేందుకు నేను అంటే పసుపుల మహేష్ 2016లో అగ్రిమెంట్ చేసుకున్న. రిజిస్ట్రేషన్ సమయంలో ధర విషయంలో విభేదాలు రావడంతో కోర్టుకు వెళ్ళా. ఆ తర్వాత 2 ఏళ్లకు లోక్ అదాలత్లో ఇద్దరు రాజీ చేసుకున్నా. నాకు రిజిస్ట్రేషన్ చేయమని జిల్లా కోర్టు అవార్డు ఇచ్చింది. అయితే కొద్ది కాలానికి స్థలాజమాని మృతి చెందడంతో ఆయన వారసులకి నోటీసులు ఇచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలంటూ మళ్ళీ కోర్టును ఆశ్రయించా. అయితే స్థలయజమాని చనిపోయిన విషయం తెలుసుకుని లేని పట్టా నెంబర్ 595ని సృష్టించి ఎంవివి కథ నడిపారు. 10 మంది యజమానుల నుంచి ఆ స్థలం డెవలప్మెంట్ అగ్రిమెంట్ పేరుతో తీసుకుని ఎంవివి బాగా వేశారు. తాడేపల్లి నుంచి సిఫార్సుతో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ప్లాన్ అనుమతులు పొందారు. ఈ ప్రాజెక్టుకు ఎదురుగా ఉన్న రోడ్డు 100 అడుగులుగా విస్తరించిన నేపథ్యంలో విలువైన టీడీఆర్లు ఆ నకిలీ పట్టా నెంబర్ ఆధారంగా తీసుకున్నారు అంటూ మహేష్ అనేటువంటి వ్యక్తి ముందుకు వచ్చారు. శ్రీనివాసరావు తన స్థలంలోకి వస్తున్నారంటూ ఒక కథల్ని కోర్టు ఉత్తర్వు తెచ్చి ఎంవివి ప్రాజెక్టు మొదలుపెట్టారు. నిర్మాణాల విషయం తెలిసి స్థలం దగ్గరికి నేను కారులో వెళ్తే కిందకి దిక్కుండా అడ్డుకుని ఇంజంక్షన్ ఆర్డర్ పేరుతో బౌన్సర్లు భయపెట్టారు. వివరాల కోసం జీవీఎంసీ రెవెన్యూ పోలీస్ స్టేషన్ ఇలా ఎక్కడికి వెళ్ళినా వెంటనే సమాచారం ఎంవివి బృందానికి వెళ్ళేది. ఆ వెంటనే బెదిరింపులు వచ్చేవి. సమాచార హక్కు చట్టంతో వివరాలు సేకరించి నకిలీ డాక్యుమెంట్ భాగవతం ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించా. పనులు నిలిపేసి ఇరు వర్గాల వద్ద ఉన్న డాక్యుమెంట్లు విచారణ జరపని కోర్టు ఆదేశించిన. క్షేత్రస్థాయిలో పనులాగలేదు. ఎంవివి నిర్మించిన ప్రాజెక్టు అక్రమని జీవీఎంసీ కమిషనర్ ఆర్డర్ ఇచ్చిన. ఇక్కడ అమ్మకాలకు ప్రకటనలు ఇస్తున్నారు. ఇదే విషయం నేను ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఫ్లెక్సీలు కొన్ని తొలగించారు అంటూ చెప్పుకొచ్చారు. నేను ఏ1 కాంట్రాక్టర్నైనా పనులు చేయకుండా అవన్నీ వదిలేసి దాక్కోవాల్సి వచ్చింది. ఎంవివి తన కార్యాలయానికి రావాలని ఒకసారి పిలిచినా బెదిరించడానికైనా అర్థం అయ్యలేదు. విషయం బయట పెడితే ఏం చేస్తానో భయపడ్డా, అనారోగ్యం పాలయ్యాను. ప్రాజెక్ట్ దాదాపు పూర్తి కావడంతో అందులో ప్లాట్లు అమ్మనివ్వకుండా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి జిల్లా అధికారులు ఆదేశాలు ఇవ్వాలని మనీష్. అంటే ఒకడు వ్యాపారం చేస్తున్నాడు, ఇతను ఆల్రెడీ అంతకుముందు అవతలతోనే గొడవ పడ్డాడు. అంటే పెద్ద లిటిగెంట్, కోర్టులకు వెళ్ళాడు, వేధించాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు అవతలోడు కట్టుకున్న తర్వాత ఆ ప్లాట్ లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనికి రకరకాల కథలు. ఇట్లాగా పత్రికలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే వాస్తవాలు చూసుకో. ఇక్కడ మనకు నచ్చలేదు జగన్కు ఉన్నటువంటి వాళ్ళందరూ దుర్మార్గులనే చూపించాలి. కాబట్టి ఎవరొచ్చి మేము బాధితులు అని చెప్పినా దాంట్లో నిజానిజాల కంటే కూడా ముద్రలు వేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్కి, వ్యాపారాలకి, పారిశ్రామికవేత్తలకి అతిపెద్దదైనటువంటి శాపం.